హాయ్, మీకు తెలుసు కదా రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ లాంచ్ చేశామని. పెద్దగా ఉందా? బల్కీగానే ఉంది. మనం అనుకుంటాం కదా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ అఫైర్స్ అది ప్రిపేర్ అవుతే చాలు అని. కానీ అన్ని సబ్జెక్ట్స్కి మనం ఫండమెంటల్స్ ప్రిపేర్ అవుతాం కదా, అలాగే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఫండమెంటల్స్ ప్రిపేర్ అవ్వాలి. రీసెంట్గా ఏదో ఒక శాటిలైట్ లాంచ్ జరిగింది అనుకున్నాము. బట్ అసలు శాటిలైట్ అంటే ఏంటి, లాంచ్ అంటే ఏంటి, లాంచ్ వెహికల్ అంటే ఏంటి అని ఫౌండేషన్ ఉండాలి కదా. సో అందుకే మిగిలిన సబ్జెక్ట్స్ లాగే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఫౌండేషన్ విత్ ది కరెంట్ ఇష్యూస్ లాగా చూస్తే మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకనే ఈ బుక్ అవును బల్కీగా ఉంది, బట్ ఎందుకు ఇంత పేపర్స్ ఇన్ని పేజెస్ ఎక్కువ వచ్చి ఇలా చేయగలిగాము అంటే మనకి బేసిక్స్ని, కరెంట్ ఇష్యూస్ని, మెయిన్స్ టాపిక్స్ని అన్నిటినీ కంబైన్ చేయాలి. ఒక కాంప్రిహెన్సివ్ ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడున్న టైంలో ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది కదా, చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాటన్నిటినీ ఒకచోట ఎంత డెప్త్ చదవాలి, ఎన్ని టాపిక్స్ అందులో కవర్ చేయాలి, ఎన్ని పాయింట్స్ వరకు మనం తీసుకోవాలి అని చెప్పేందుకే మనం ఈ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ వాళ్ళు అనుకోండి, యూపీఎస్సీకి సంబంధించి ఏవే టాపిక్స్ మనకి యూజ్ అవుతాయి అవి చదవండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు, ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రూప్ 1కి రిలవెంట్గానే ఉన్నాయి. కొన్ని టాపిక్స్లో ఇంకొంచెం ఎక్కువ డెప్త్ కవర్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ టెక్నాలజీస్లో అలాంటివి కొన్ని మీరు స్కిప్ చేయొచ్చు. వాటితో పాటు అడిషన్గా నేనేం చేశానంటే కొన్ని టాపిక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ అని ఉందనుకోండి, బయోటెక్నాలజీలో మనం బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. బయోటెక్నాలజీలో సెల్ ఎడిటింగ్, జీన్ ఎడిటింగ్ ఇవన్నీ చదువుతాం. మరి వాటిలో అసలు జీన్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, ఇవి తెలియాలి కదా. సెల్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, సెల్లో మైటోకాండ్రియా ఇవన్నీ చదవాలి కదా. అందుకని కొంత సప్లిమెంటరీ మెటీరియల్ని క్యూఆర్ కోడ్స్ ఫామ్లో కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అవన్నీ బెటర్గా యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీరు రాయొచ్చు. నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.